మళ్ళీ నేను పాడలేను. అంటే ఇక్కడ చాలామంది పిల్లలు వచ్చారు, చాలా చక్కగా చేస్తున్నారు వాళ్ళు. కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఎలా చేయాలనేది ఎవరు తరబిది ఇవ్వలేదు. వాళ్ళు సొంతంగా వాళ్ళకి నచ్చి ఏవో చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ ఆడపిల్లలు కూడా వచ్చారు ఈసారి, మాకు చాలా సంతోషం అనిపించింది. మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ రోజున ఈ కార్యక్రమానికి చాలామంది పెద్దలు ఉన్నారు, వాళ్ళందరూ మాట్లాడాలి కాబట్టి నేను ఎక్కువ మాట్లాడను. ఫటాఫట నేను చేయాలనుకున్నటువంటి ఒక 2-3 ఐటమ్స్ మేము ముందు నుంచి దిగుతాను. ఓకే, ముందుగా మీకు తెలుసు ఎంతకాలం శిక్ష ఈ విధంగా భయంకరంగా ఉంటుంది. ఈ భయంకరంగా ఉన్న డైలాగ్ని సరదాగా ఏమన్నా కొంతమంది రిపీట్ చేస్తే ఏ విధంగా ఉంటుంది. ముందుగా వీడి అంటే ఎవరు? వీడి ఎస్ విజయ్ దేవరకొండ అరుంధతి డైలాగ్ చెప్తారండి. ఆయన ఏ విధంగా చెప్తారు, కొంచెం మానిటర్ పెంచండి సౌండ్ కూడా. అరే నీకేమైనా పిచ్చెక్కిందానే? అరే నీ అమ్మ కలిస్తానా? 80 సంవత్సరాలు అయిందా లోపలేసి చచ్చిపోతున్నానే, బయటకు వదలవా? అరే నా సినిమా షూటింగ్ ఏమైపోతుంది? అరే అర్థమైంది, ఖచ్చితంగా చెప్తారా మీరు? మీరు క్రౌన్ బాగుంది, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను సంపాదించుకున్నారా? నేను యాక్చువల్గా ముందు వచ్చి మిమ్మల్ని చూసి అందాల పోటీ జరుగుతుందేమో అనుకున్నా. ఎనీవే అరుంధతి బయటకు వచ్చినంటే పీక నుండి చప్పుతా. మంచిగా లేదా తమ్ముళ్ళు? ఒక్కసారి గట్టిగా చప్పండి కొట్టండి. మరి రౌడీ గైస్ ఈ విధంగా ఆయన ఇంపేర్ చేస్తే తీసుకొచ్చండి. నా కెరియర్ స్టార్టింగ్ లో మేమిద్దరం కలిసి ఒకే ఆర్కెస్ట్రాలో పనిచేసేవాళ్ళం. ఆయన పాటలతో, ఆయన మిమిక్రీతో. ఆ తర్వాత మేమిద్దరం కలిసి మిమిక్రీలతో, పాటలతో రకరకాలుగా ఎంటర్టైన్ చేసేవాళ్ళం జనాల్ని. చాలా సంతోషంగా ఉంది. రివర్స్ గేర్ గురుస్వామి అన్న గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. గట్టిగా మీ చప్పట్ల సమక్షంలో శోభమ్మ గారికి పాదాభివందనాలు తెలియజేస్తూ, జీవన్ రాజు గారికి, శివారెడ్డి గారికి, మల్లం రమేష్ గారికి, రాకేష్ ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన మా మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒట్టు వేసి చెబుతూ ఉన్నా నేను మానని పేగలి చేస్తుంటే బాగుండేది. ఉదాహరణకి జానపద కళారూపాల్లో డబల్గా ఉంటుంది. అంబా పలుకు జగదంబా పలుకు పలుకు. రామ హలో లక్ష్మణ అన్నది మారీచుడు. త్రేతాయుగం నుంచి మొదలైన ఈ మిమిక్రీ వేదిక నాలెడ్జ్ లో ఆ మహేశ్వరిని 4 దిక్కులు పంచభూతములు చూస్తూ ఉండగా అన్ని హోత్రములు వచ్చిన మంగళ సూత్రముతో ఆ మహేశ్వరి మెడలో తాళి కడతా ఆ కారక జన్మకుడైన మల్లిగాడి అంతు చూస్తా తెలుసు. కానీ ఈ రోజు మిమిక్రీ కళాకారులందరూ రాష్ట్ర వ్యాప్తంగా పిల్లల్ని తయారు చేయడంలో మా సంస్థకి మిమిక్రీ పండుగ వాతావరణం సృష్టించింది. అది నిజంగా వాస్తవానికి చాలా ఆనందంగా, సంతోషంగా ఉందండి. అందరం కూడా నిజంగా ధర్మాన్ని పిల్లలకి బోధించడం నేర్పాలి. వేల కోట్ల అవినీతికి పాల్పడిన కేసీఆర్ ఫ్యామిలీ నుంచి అంత కక్కిస్తాము అంటూ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఓటుకు 10,000 పంచే పరిస్థితి వచ్చింది అన్నారు. అసలు దీని వెనకాల ఉన్న కారణాలు ఏమిటి తెలుసుకోవాలంటే శివారెడ్డి గారిని చూస్తూనే ఉండండి. అలాగే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చూస్తూనే ఉండండి. దిస్ ఇస్ యువర్ యాంకర్ అపూర్వ. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు జరగనటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని మిమిక్రీ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ చేసింది కూడా. అదేమిటి అంటే కేవలం తెలుగు యూనివర్సిటీ సహకారం, అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మన రాష్ట్ర భాషా సంస్కృతి శాఖ, ఆ తర్వాత అతి ముఖ్యంగా సెక్రటరీ ట్రైబల్ వెల్ఫేర్ అండ్ సెక్రటరీ మన బీసీ వెల్ఫేర్ బి సైదుల్ గారు, అలాగే సెక్రటరీ ఐఏఎస్ అధికారి శ్రీమతి కె సీతాలక్ష్మి గారు,
వీరు పిల్లల్ని ఎంకరేజ్ చేయడం కోసమని ఈ కార్యక్రమం పెట్టారు. వాళ్ళు అడిగినప్పుడు నన్ను ఒకటే అడిగారు, ఎందుకంటే మీరు పోటీలు పెట్టాలనుకుంటున్నారు పిల్లలకి అని అడిగారు. అంటే ఒకటి చెప్పాము, అండర్ ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, జాతీయ విద్యా విధానంలో ముఖ్యంగా ఏమిటంటే పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని, అలాగే పిల్లల్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి భావ ప్రకటనని, పిల్లల్లో ఉన్నటువంటి థాట్ ఫ్లో అంటే ఆలోచన విధానాన్ని, ఇలాగ పిల్లల్లో ఉన్నటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ తీసుకురావాలి అంటే మిగతావన్నీ కూడా ఇంటర్ డిపెండెంట్. మిమిక్రీ ఒకటే ఇండిపెండెంట్ అండి. అంటే అటు మనకి మేకప్ మ్యాన్ అవసరం లేదు, లేకపోతే స్క్రిప్ట్ అవసరం లేదు, వీళ్ళ స్క్రిప్ట్ వీళ్ళు రాసుకుంటారు. తర్వాత ఏ వాయిద్యాలు అవసరం లేదు. మా గురువు గారు పూజ్యులు డాక్టర్ నేరెళ్ళ వేణుమాధవ్ గారు చెప్పేవారు, మరి ఆయన పద్మశ్రీ స్థాయికి వెళ్ళి ఎదిగారు అంటే దానికి కారణం ఒకటి ఏంటంటే నాయన ఏమీ లేకుండా రూపాయి రంగు లేకుండా వేదిక మీదకి వాళ్ళు ఇచ్చేటువంటి మైక్ పట్టుకొని మనం చక్కగా చేయొచ్చు అని. అదేవిధంగా రమణాచారి గారు బాగా కృషి చేసి ఆ రోజుల్లో వేణుమాధవ్ గారి దగ్గర నుండి తెలుగు యూనివర్సిటీలో ఒక డిప్లొమా చేశారు. 25 సంవత్సరాలు అయిందండి ఇప్పటి వరకు డిప్లొమా వచ్చి. ఆ డిప్లొమా ఈరోజు 25 సంవత్సరాలు అయింది. దాంట్లో చదువుకున్న విద్యార్థి పిహెచ్డి చేసి మిమిక్రీ మీద ఇప్పుడు అక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నాడు తెలుగు విశ్వవిద్యాలయంలో. ఇంతకంటే గొప్ప ఏం కావాలండి. పిల్లలందరూ కూడా వాళ్ళకిగా వాళ్ళు స్వయం ప్రతిపత్తి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకొని అండ్ దే ఆర్ డూయింగ్ వెరీ గుడ్ జాబ్. అంటే వాళ్ళు కొంతమంది స్వతహాగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ తీసుకున్నారు, కొంతమంది పార్షియల్గా అంటే ఒక పార్ట్ టైంలా చేసుకుని డబ్బులు సంపాదిస్తున్నారు. అంటే ఈ 25 సంవత్సరాల్లో 25 × 25 625 మంది స్టూడెంట్స్ అక్కడ ఉంటే మేమేమనుకున్నామంటే ప్రతి సంవత్సరం ఒక 100 మంది కళాకారులను తయారు చేయాలి అంటే 200 మందిని పిలవాలి. ఈరోజు 108 స్కూల్స్ నుంచి మొత్తం 152 మంది పార్టిసిపేట్ చేశారండి. దాంట్లో విచిత్రం ఏమిటంటే అమ్మాయిలు అబ్బాయిలు ఆల్మోస్ట్ 68-74 మంది అట్లా ఉన్నారనమాట. అంటే ద కాంపిటీషన్ ఇస్ వెరీ గుడ్. చాలా స్పోర్టివ్గా చేశారు పిల్లలు. అఫ్ కోర్స్ దాంట్లో నిజంగా చెప్పాలి అంటే 50% అనేటువంటిది బిలో యావరేజ్. కానీ టు గెట్ ఎక్సలెంట్ అంటే మనం బురదలోంచి లేదా మట్టిలోంచే కదండి మాణిక్యాలు వచ్చేది. అందుకోసమే పిల్లలకి ఈరోజు ఒక అత్యద్భుతమైన వేదిక దొరికింది. ఆ వేదికనిచ్చినటువంటి ప్రొఫెసర్ నిత్యానందరావు గారు, ఆయన మన వైస్ ఛాన్సలర్ గారికి, తర్వాత భాషా సాంస్కృతిక శాఖ వారికి, అలాగే ముఖ్యంగా మరి పూర్వ సలహాదారులు కేవి రమణాచారి గారు, ఆయన కృషి చేసి ఆయన మమ్మల్ని చేయడం మాకు చాలా చాలా ఆనందంగా ఉంది. నేను నాతో పాటు నా అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ మల్లం రమేష్, ఆ తర్వాత దానికి సహకారం ఇచ్చిన జబర్దస్త్ రాకేష్, మా జనరల్ సెక్రటరీ మా శివారెడ్డి తమ్ముడు ఎంతో మాతో క్లోజ్గా ఉండి అన్న ఏం కావాలో చెప్పండి మనం చేద్దామనే దీంతో చేస్తున్నాం. సో ఈ ప్రోగ్రామ్ ఇలా జరగడం ఎక్కడెక్కడ నుంచో వివిధ జిల్లాల నుంచి, ఆ తెలంగాణ నుంచి మొత్తం చేయడం అనేది మా అదృష్టం. ప్రతి సంవత్సరం అలా చేస్తాం, కానీ ఇప్పటి నుంచి ఇంకో రకంగా చేస్తాం. మేమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ట్రైనింగ్ ఇచ్చి అక్కడి నుంచి తీసుకొచ్చి ఫైనల్స్లో ఇలాగా 152 మంది కాకుండా కేవలం ఒక 30 మంది వచ్చేలాగా, లేదా ప్రతి జోన్ నుంచి ఇద్దరిద్దరు వచ్చేలాగా చేస్తాం. ఇది ఒక పెద్ద అనుభవం వచ్చింది. బట్ మీరు కూడా చక్కటి ప్రోత్సాహం అందిస్తున్న ప్రెస్ వారికి, తర్వాత వచ్చిన ప్రేక్షకులకి అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సార్, సూపర్ సార్.